హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో భౌతిక వికాసం, మానసిక వికాసం ఈ రెండు వికాసాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్సే వస్తాయి, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వికాసాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి మనకు ఒక 2 బిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ దశలో శిశువు పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది? శిశువు పెరుగుదల వేగంగా జరిగేటువంటి దశ ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్ వన్, మొదటి 6 నెలల్లో శిశువు ఎన్ని అంగుళాల పొడవు పెరుగుతాడు? మొదటి 6 నెలల్లో శిశువు ఎన్ని అంగుళాల పొడవు పెరుగుతాడు? ఆన్సర్ ఆప్షన్ 1 4 నుంచి 6 అంగుళాలు. నెక్స్ట్ వన్, శిశువు ఎంత కాలానికి తన తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి తేడాను గుర్తిస్తాడు? శిశువు ఎంత కాలానికి తన తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి తేడాను గుర్తిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ 3 3వ నెల. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శిశువులో అన్నిటికన్నా చివరిగా వికసించే జ్ఞానేంద్రియం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 చర్మం. నెక్స్ట్ వన్, ప్యూబర్టస్ అనగా ప్యూబర్టస్ అంటే అర్థము ఆప్షన్ 4 అండి, మగాడు కావడం మరియు పరిపక్వత చెందడం. నెక్స్ట్ వన్, ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశ ఏది? ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశ ఆప్షన్ 1 కౌమార దశ. నెక్స్ట్ వన్, ప్యూబర్టీ అనే పదం ఏ పదం నుంచి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్యూబర్టాస్ అనేటువంటి లాటిన్ పదం నుండి ప్యూబర్టీ అనే పదం వచ్చింది. నెక్స్ట్ వన్, శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు పూర్తిగా అభివృద్ధి చెందే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కౌమార దశ. నెక్స్ట్ వన్, శైశవ దశ ప్రారంభంలో ఏ భాగం వేగంగా పెరుగుతుంది? శైశవ దశ ప్రారంభంలో వేగంగా పెరిగేటువంటి భాగం ఆప్షన్ 4 కాళ్ళు మరియు చేతులు. నెక్స్ట్ వన్, ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయానికి చేరే సమయంలో జైగోట్లో ఏర్పడు పొరల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 4 2. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందే దశ ఏది? జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందే దశ ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్ వన్, పాలదంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, భౌతిక వికాసం చాలా తక్కువ ఉండే దశ ఏది? భౌతిక వికాసము చాలా తక్కువగా ఉండేటువంటి దశ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, మొక్కై వంగనిది మానై వంగున అనే సామెత గల దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్ వన్, శారీరక, మానసిక, ఉద్వేగ ప్రవర్తనలను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునే దశే కౌమార దశ అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కోహ్లన్. నెక్స్ట్ వన్, శరీర నిర్మాణంలో భేదాలు కనిపించే దశ ఏది? శరీర నిర్మాణంలో భేదాలు కనిపించేటువంటి దశ ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, పరిశీలన శక్తి, జ్ఞాపక శక్తి, తార్కిక శక్తి ఈ దశలో ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 బాల్య దశ. నెక్స్ట్ వన్, భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ ఏది? లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, యవ్వనారంభ దశకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది?
యవ్వనారంభ దశకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్ 2, ఈ దశలోనే శరీరంలో మార్పులు చాలా నెమ్మదిగా జరుగును అనేది యవ్వనారంభ దశకు సంబంధించినది కాదు. శిశువు అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా మారే దశ యవ్వనారంభ దశ. యవ్వనం స్త్రీలలో ముందుగాను తర్వాత పురుషులలో సంభవిస్తుంది. ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు, కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలు కలిసి ఈ యవ్వనారంభ దశ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 1, శారీరక మానసిక పెరుగుదల ఈ దశ చివరి నాటికి నిలిచిపోతుంది. ఆన్సర్ ఆప్షన్ 2, వయోజన దశ. వయోజన దశ చివరి నాటికి శారీరక మానసిక పెరుగుదల అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ 1, పిల్లల జీవితంలో భౌతిక మానసిక అంశాలలో పెను మార్పులు సంభవించు దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ 1, 2 సంవత్సరాలు నిండేసరికి వచ్చు దంతాల సంఖ్య. 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి వచ్చేటువంటి దంతాల సంఖ్య. ఆప్షన్ 1, 8+8. నెక్స్ట్ 1, శైశవ దశకు సంబంధించి సరికానిది. శైశవ దశకు సంబంధించి సరికానిది ఆప్షన్ 1, శిశువు పుట్టిన సమయంలో ఉన్న బరువు కంటే 4-5 నెలల్లో మూడింతలు అవుతుందనేది సరికాదు. శైశవ దశ పూర్తయ్యే నాటికి దాదాపు 12 కిలోల బరువు ఉంటుంది. మొదటి 6 నెలల్లో శిశువు 4-6 అంగుళాల పొడవు పెరిగి 2వ సంవత్సరంలో మరో 3-4 అంగుళాల పొడవు పెరుగుతుంది. శిశువు తనంతట తాను స్వంతంగా నిలబడే వయసు 13-14 నెలలు. నెక్స్ట్ 1, న్యూనతాభావం, సిగ్గు, బిడియం ఏర్పడే దశ ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ 1, వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు గల జీవిత కాలాన్ని వివిధ దశలుగా విభజించి ఒక్కొక్క దశలో జరిగే పెరుగుదల, వికాసాలను, ప్రవర్తన అంశాలను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, వికాసాత్మక మనోవిజ్ఞానం. నెక్స్ట్ 1, అర్చన అనే అమ్మాయి 5వ తరగతి చదువుతున్నది. అయితే ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం అర్చన అనే అమ్మాయి ఏ దశలో ఉన్నట్లుగా గుర్తించండి? ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ 1, ఒక ఏరియా ఆసుపత్రిలో శిశువుని జాగ్రత్తగా పరిశీలించి ఆ శిశువు పీటస్ దశలో ఉన్నది అని డాక్టర్ నిర్ధారించి నివేదిక తయారు చేశారు. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం ఆ శిశువు యొక్క వయసు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 2 నెలల అంతం నుంచి పుట్టినప్పటి వరకు. నెక్స్ట్ 1, శైలజ అనే తల్లి తన గర్భవతి కాలాన్ని పూర్తి చేసుకొని ప్రసవం ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చిన ఆ మగ శిశువు తన తల్లి పాల వాసనను ఎంతకాలంలో గుర్తిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ 2, 120 నిమిషాలు. నెక్స్ట్ 1, ఎక్స్ అనే శిశువుకి కళ్ళకు గంతలు కట్టి 10 మంది ఆడవాళ్లను వరుసగా నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడినప్పుడు ఎక్స్ అనే శిశువు తన తల్లి యొక్క స్వరాన్ని గుర్తించిన ఆ శిశువు ఏ వయస్సులో తన తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి తేడాను గుర్తిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ 3, 6 నెలల తర్వాత. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. 2వ జ్ఞానేంద్రియం రుచి, 4వ జ్ఞానేంద్రియం వినికిడి, 5వ జ్ఞానేంద్రియం దృష్టి, 1వ జ్ఞానేంద్రియం స్పర్శ, 3వ జ్ఞానేంద్రియం వాసన. దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ 1, హారిక అనే బలహీన మనస్కురాలైన తల్లి ఒత్తిడి, ఆందోళనకు గురయ్యింది. అలాంటి హారికకు అప్పుడే పుట్టిన శిశువు సగటున ఎంత పొడవు మరియు బరువు ఉంటుందని భావిస్తున్నావు? ఆన్సర్ ఆప్షన్ 4, 19 అంగుళాల పొడవు, 3 కేజీల బరువు. నెక్స్ట్ 1, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్ దగ్గరికి
తన శిశువుకి జ్వరంగా ఉందని వస్తే డాక్టర్ ఆ శిశువుని పరిశీలించి మొదటి పన్ను వచ్చింది, అందుకే జ్వరం వచ్చింది అని ఆ శిశువు తల్లికి చెప్పాడు. అయితే ఆ మొదటి పన్ను ఎప్పుడు వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, 6 నుంచి 8 నెలల వయసులో మధ్య మొదటి పన్ను అనేది వస్తుంది. నెక్స్ట్ 1, సీను అనే శిశువు పుట్టినప్పటి బరువు 4 కిలోగ్రాములు అయితే ఆ శిశువు శైశవ దశ పూర్తయ్యేసరికి ఎంత బరువు ఉంటాడు? ఆన్సర్ ఆప్షన్ 3, 16 కేజీల బరువు. నెక్స్ట్ 1, శైశవ దశలో జరిగే శారీరక వికాసంలో ఈ క్రింది వానిలో సరికాని మార్పును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, 2 సంవత్సరాల చివరికి శిశువులో 4 నుంచి 6 దంతాలు వస్తాయి అనేది శైశవ దశకు సంబంధించి సరికాదు. నెక్స్ట్ 1, క్రింది వాటిని పరిశీలించండి. సాహస ప్రియులు నైపుణ్యాలు నేర్చుకోవడం, నాట్యం చేయడం, సంతోషానికి లోనవుతారు. ఇలాంటి ప్రక్రియలు ఏ వయసు పిల్లలు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, 2 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలు. నెక్స్ట్ 1, క్రింది వాటిని పరిశీలించండి. కుంటడం, రాయడం, స్కిప్పింగ్, స్కేటింగ్ పైన ఇచ్చిన వాటిలో సూక్ష్మ కండరాలను గుర్తించండి. ఇందులో సూక్ష్మ కండరాలు ఆప్షన్ 2, బి మాత్రమే. రాయడం మాత్రమే సూక్ష్మ కండరాలు. సో దీనికి బి మాత్రమే సరైనది, ఏసిడి కాదు. నెక్స్ట్ 1, వ్యక్తిలో భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధమైన భేదాలు కనిపించు వయసును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, 6 నుంచి 12 సంవత్సరాలు. నెక్స్ట్ 1, ప్రతి వ్యక్తికి ఏ వయసు వచ్చేటప్పటికి శరీరంలోకి అవయవ భాగాలు చాలా వరకు పరిపక్వత చెంది తగిన విధంగా అనుపాతంలో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3, 16 నుంచి 17 సంవత్సరాలు. నెక్స్ట్ 1, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, పెరుగుదల చాలా చురుకుగా ఉండే వయసు 0 నుంచి 2 సంవత్సరాలు. బి, యవ్వనారంభ దశ బాలుర కన్నా బాలికలలో ముందుగా పెరుగుదల ఉంటుంది. సి, శారీరక వికాసము శరీరంలోని వివిధ భాగాలు వాటి యొక్క సామర్థ్యాలలో ప్రగతిగా చెప్పవచ్చు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసి 3 కూడా సరైనవే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.